ఫస్ట్ ఎవరైనా కేసు పెట్టాలనంటే అది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన పెట్టాలి. ఫస్ట్ ఢిల్లీ పోలీసులల్లా పేరు రాసింది కూడా మీ పేరే, ఢిల్లీకి రమ్మని అన్నారు కూడా మిమ్మల్ని. ముఖ్యమంత్రిని రమ్మంటారా అని మీ బొద్దంకి మాట్లాడిండు. మీ బొద్దంకి మాట్లాడుతుంటే ఎవరైనా భయపడతారా? మీ బొద్దంకి అద్దం చూపిస్తాం మేము. రాజ్యాంగాన్ని భారతీయ జనతా పార్టీ సవరణ చేస్తుందని చెప్పలే. ఈయన తప్పు పట్టుకొని డడ్డన్ డడ్డన్ అని కొట్టుకుంటే ఇందు మూలంగా తెలియజేయండి ఏమనగా అని అనుకుంటా ఊరు తిరుగుకుంటా చెప్పి రాముడి గుణమే మీది రామబాణమే మాట. ఓ రేవంత్ అన్న, ఏంది నీ ఆట? చర్యలకు సిద్ధం లేకుంటే వాళ్ళ మీద చర్య తీసుకోనికే మీరు సంసిద్ధమా? ఇగో ఇప్పుడు మన చిత్రగుప్తు డంకేపే చోట్ ఛాతీ నిలబెట్టి గర్వంగా చెప్తున్నది, రమ్మని రమ్మని చిత్రగుప్తు పిలిచెను ఈ వేళ. తప్పుడు వార్తలపై యాక్షన్ అట. నేను ఇలా దిశా పేపర్ ఎందుకు తీసుకుంటున్నా అంటే మన రేవంత్ అన్న కొన్ని ప్రశ్నలు అడిగేది ఉంది. ఇలా తప్పుడు వార్తలపై యాక్షన్, సోషల్ మీడియాపై సీఎం సీరియస్. ఆధారాలు లేకుంటే చట్టపరమైన చర్యలు. ఇప్పటికే నిఘా వర్గాల నుంచి ప్రభుత్వానికి రిపోర్ట్. న్యాయ నిపుణులతో రేవంత్ చర్చలు. అన్ని శాఖలకు అధికారికంగా ఆదేశాలు. త్వరలో ఓ యూట్యూబ్ ఛానల్కు నోటీస్. సోషల్ మీడియాలో ప్రభుత్వంపై కావాలని దుష్ప్రచారం చేస్తే కఠినంగా వ్యవహరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక విపక్ష లీడర్లు, వారికి సపోర్టుగా పనిచేస్తున్న వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్న విషయాన్ని సీఎం గుర్తించినట్టు తెలుస్తుంది. అలాంటి వారిపై కేసులు నమోదు చేయాలని సీఎం ఆదేశించినట్టు అధికార వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ ప్రసారం చేసిన కథనంపై విద్యాశాఖ సీరియస్గా ఉన్నది. త్వరలో ఆ ఛానల్ నిర్వాహకులపై కేసు పెట్టేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం. కేసై రేవంత్ అన్న ఏమన్నావు నువ్వు? తప్పుడు వార్తలపై యాక్షన్, ఆధారాలు లేకుంటే చట్టపరమైన చర్యలు, ప్రభుత్వంపై కావాలని దుష్ప్రచారం చేస్తే కేసులు. ఫస్ట్ ఎవరైనా కేసు పెట్టాలనంటే అది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన పెట్టాలి. ఇగో చిత్రగుప్త్ దహాడే నేను చెప్తున్నా. ఎందుకంటే ఫస్ట్ ఢిల్లీ పోలీసులల్లా పేరు రాసింది కూడా మీ పేరే, ఢిల్లీకి రమ్మని అన్నారు కూడా మిమ్మల్ని. ముఖ్యమంత్రిని రమ్మంటారా అని మీ బొద్దంకి మాట్లాడిండు. మీ బొద్దంకి మాట్లాడుతుంటే ఎవరైనా భయపడతారా? మీ బొద్దంకి అద్దం చూపిస్తాం మేము. పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఫైల్ చేసింది ఎవరి మీద? తెలంగాణ రెండవ ముఖ్యమంత్రి గౌరవనీయులు అనుముల రేవంత్ రెడ్డి గారి పైన చేసిరు. ఏమని చేసిండ్రు? దుష్ప్రచారం మాట్లాడుతున్నాడు. అసలు రాజ్యాంగాన్ని భారతీయ జనతా పార్టీ సవరణ చేస్తుందని చెప్పలే. ఈయన డప్పు పట్టుకొని డడ్డన్ అని కొట్టుకుంటే ఇందు మూలంగా తెలియజేయండి ఏమనగా అని అనుకుంటా ఊరు తిరుగుకుంటా చెప్పిండు. పోలీసులు కేసు వేసిర్రు. నేను భయపడతానా నన్ను భయపోయినాడు ఎందుకు పోలే? మళ్ళా నేనేమంటా అంటే మేము మిమ్మల్ని చూసి నేర్చుకుంటామే. ఎందుకంటే రాముడి గుణమే మీది రామబాణమే మాట. ఓ రేవంత్ అన్న, ఏంది నీ ఆట? మాకెందుకు ఈ పాట? మీరు ఒక ఎగ్జాంపుల్ అవుతామని అనుకుంటే మీ మీదనే కేసులు పెట్టుకొని మళ్ళా ఉల్టా చోర్ కోత్వాల్కు దాటా అని అన్నట్టున్నది. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా డేటా మీద ఎందుకు అంత మాట్లాడినాను అనుకున్నారు? నా దగ్గరికి వచ్చింది ఆ న్యూస్, విద్యాశాఖ పైన గిరీష్ నీ దగ్గర ఎట్లా మిస్ అయింది అని. దానికంటే ముందే వచ్చింది నా దగ్గర. అది నేను తీసుకోలే అది, బికాజ్ డాట్స్ అక్కడ కనెక్ట్ కాలే నాకు కొన్ని విషయాలలో. వెదర్ ద డేటా మే బీ కరెక్ట్, ఐఎమ్ నాట్ డిస్ప్యూటింగ్ ద ఛానల్. వాళ్ళ దగ్గర రెస్పెక్టివ్ ఆధారాలు ఉండవచ్చు, మేబీ ఎపిసోడ్ 2 రన్ చేస్తున్నారవచ్చు, నేను కాదని అంటలే. నాకు దొరికిన ఆధారాలలో దొరకలే. ఇగో ఇప్పుడు మన చిత్రగుప్తు డంకేపే చోట్ ఛాతీ నిలబెట్టి గర్వంగా చెప్తున్నది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మేము డిస్క్లోజ్ చేసినాం, దమ్ముందా అని అడుగుతున్నా నేను ఆ డిపార్ట్మెంట్ని. గౌరవ మంత్రివర్యులను అడుగుతున్నా, చర్యలకు సిద్ధం లేకుంటే వాళ్ళ మీద చర్య తీసుకోనికే మీరు సంసిద్ధమా
అండ్ ఓపెన్ ఛాలెంజ్ ఫ్రమ్ చిత్రగుప్త్. ఇది మన చిత్రగుప్తు ఫ్రెండ్స్, ఇది మన చిత్రగుప్త. రాకేష్ మోహన్ డోబ్రియాల్ ద PCCF షుడ్ రిజైన్ అని చెప్పి చిత్రగుప్తు నుంచి మాట్లాడిన. ఇప్పుడు కూడా అంటున్నా, చేస్తారా? మాట్లాడతారా? నేనే పిలుస్తున్నా, రమ్మని రమ్మని చిత్రగుప్తు పిలిచెను ఈ వేళ. తీసుకొని రండి. నేను అందుకనే అంట ఫ్రెండ్స్, డేటా ఈడికేని వెళ్తుంది దమ్ము, ఈడికేని. ఈ పైజామా పట్టించారు కానీ ఏం మాట్లాడతారు ఫ్రెండ్స్ డేటా లేకుండా? మేము నీకు ఛాలెంజ్ చేస్తామనంట. ఐ వెల్కమ్ యూ గైస్, వెల్కమ్ చెప్తున్నా. మళ్ళీ ఇప్పుడు చర్యలు తీసుకుంటానన్నారు. మళ్ళీ రేవంత్ అన్న మీద ఏం చర్యలు తీసుకోవాలా? భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని సవరణ చేస్తానన్నదా? అన్నదా భయ్? నేను మిమ్మల్ని కూడా అడుగుతున్నా, అన్నదా? అనలే. రిజర్వేషన్లు తీసేస్తాను అన్నదా? అనలే. అంటే ఇవాళ ముఖ్యమంత్రి అయిపోగానే ఇట్లా ఇట్లా పడతాం. ఏ యాంగిల్లకైనా ఇట్లా మజిల్లు చూపించినా ఇట్లా అని తప్పే ఉంటుంది రేవంత్ అన్న. ముఖ్యమంత్రి కాగానే ఇమ్యూనిటీ రాదు. ఫస్ట్ మీరు సొక్కంగా ఉండుర్రి, తర్వాత వేరేల మీద మాట్లాడుండ్రి. నేను అందుకనే అడుగుతా, మీకు చెప్తున్నా, జాగ్రత్తగా ఉండుర్రి. కేసీఆర్ కంటే సవాసేర్ ఎవరు? రేవంత్ అన్న. మనిషి మంచోడే, నేను కాదని అంటలేను. మా రేవంత్ అన్న బంగారం అంట నేను. కానీ ఆ బంగారాన్ని ఎంత కొడితే అంత మెరుస్తుంటుంది. అది బంగారాన్ని ఎంత కొడుతుంటే అంత మెరుస్తుంటుంది. అర్థమైందా? రోల్డ్ గోల్డ్ కూడా బాగా మెరుస్తుంది. అయితే గోల్డ్ ఏది, రోల్డ్ గోల్డ్ ఏది అని అనేది మళ్ళీ పోయి లలితా జ్యువెలర్స్ ఓనర్స్ అని అడగకుర్రి. ఆయన ఏం చెప్పాడు, మనమే నిర్ణయించుకోవాలి. ఇది రోల్డ్ గోల్డా, ఇది గోల్డా? రెండు మెరుస్తాయి దగ్గ చూడండి.